హలో అందరికీ. ఇవేనండి గట్టి వడలు. ఇవి ఎలా తయారు చేయాలనేది నేను చెప్తాను. ఉదయము 8 గంటలకల్లా పట్టుపప్పు అండి. మేము మినుములు కొనుక్కుంటాము సంవత్సరం పోయినంగా. కొనుక్కొని అవి ఎండబెట్టుకొని మిషన్ వేయించుకుంటాం అన్నమాట. దోశకి కానీ ఇడ్లీకి కానీ ఈ పప్పే వాడుకుంటాము. ఇవైతే ఉదయము 9 గంటలకి నానబెట్టాను అన్నమాట. పప్పుని బాగా క్లీన్ చేసుకొని నానపోసినప్పుడే 3 సార్లు కడిగి నానపోసుకోవాలన్నమాట. లేదంటే ఆ మట్టి అనేది పప్పుకి అంటుకుపోతుంది. ఇలా 9 గంటలకు నానిన పప్పు సాయంత్రము 6 గంటలకి గ్రైండ్ చేశాను అన్నమాట. మనము దగ్గర ఉండి గ్రైండర్ వేసుకోవాలి. ఇది ఎందుకంటే మెత్తగా మెదగకూడదు, పప్పులుగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఇది శుభ్రంగా కడిగేటప్పుడు కొంత పట్టు కూడా ఉంచుకోవాలన్నమాట. పట్టు ఉంచుకొని శుభ్రం చేసుకొని తర్వాత మనం జల్లెల గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో పోసేసుకోవాలన్నమాట. లేదంటే మనం గ్రైండర్లో వేసేటప్పుడు వాటర్ ఉంటాయి. ఆ వాటర్ వల్ల మనకి వడ అనేది పిండి మెత్తగా వస్తుంది. ఆ మెత్తగా రాకుండా ఉండాలంటే మనము చిల్లుల గిన్నెలో వేసేసుకున్నామంటే వాటర్ లేకుండా గ్రైండర్ వేసేటప్పుడు దాన్ని కలుపుతూనే ఉండాలన్నమాట. అంటే పలుకు ఉండాలన్నమాట. పలుకు ఉండేటట్టుగా కొంచెం కల్లుప్పు వేసుకొని పలుకు ఉండేటట్టు తీసి పెట్టేసుకోవాలి. అలా తీసుకొని ఇలా ఒక క్లాత్ వేసేసుకొని మొత్తం ఇలా తట్టుకొని హోల్ పెట్టేసి వేసేసుకున్నామంటే గట్టి వడలు తయారై చిన్న మంట మీద కాలాలన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.